ఆయన వ్యూ కూడా తీసుకుందాం. జావేద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో ఇరు రాష్ట్రాల చెప్పండి. ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆశించి ఇచ్చిందో ఆ ఇచ్చినప్పుడు చేసినటువంటి చట్టంలో చూపించిన విధంగా ఏదైతే హాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అయినా, మైనింగ్ యూనివర్సిటీ అయినా, ఐఐఎం అయినా, ఎయిమ్స్ అయినా ఇలాంటివి అనేకం చట్టంలో పొందుపరిచి తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఈ రకంగా ఉంటుంది. తెలంగాణ ఏదైతే ఉందో ఈ తెలంగాణని మీరు చూసుకున్నట్లయితే భ్రష్టు పట్టించారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి పదంతో అక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో వచ్చేటటువంటి వాటర్ నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం పొక్కబెట్టి తీసుకొని పోతున్నా గానీ కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి కేసీఆర్. ఒక పక్క బీజేపీ రాగానే ఏదైతే బ్లాక్ మెయిల్ చేస్తూ కేసీఆర్ ని ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాలుగా చూపించేసి 7 మండలాలని తీసుకెళ్లేసి ఆంధ్ర ప్రాంతాలని కలుపుతున్నా గాని కనీసం పట్టించుకున్నటువంటి కేసీఆర్ కనీసం తెలంగాణ విభజన చట్టంలో ఏదైతే చూపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురాకపోయినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ రోజు కూడా మేము ఫైట్ చేశాం. భద్రాచలంలో పెద్ద ఎత్తున ఈ గ్రామాలు పోయినట్లయితే పోలవరం బ్యాక్ వాటర్ తో ఇక్కడ ముంపు మండలాలకు సంబంధించి గ్రామాలు కూడా భద్రాచలం రాముల వారి ఆలయం కూడా మునిగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇయ్యొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ పెడచెవులు పెట్టి సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ రోజు చేసిన 10 సంవత్సరాల పాటు చేసినటువంటి తప్పిదాలే ఇవాళ మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కల్పించింది. 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో చూపించిన విధంగా ఏదైతే చట్టం చేశారో ఆ చట్టంలో భాగంగా 10 సంవత్సరాల పాటు చేసుకుంటూ వస్తే ఈ సమస్య ఇవాళ ఉండేది కాదు. ఇవాళ కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇద్దరు సీఎంలకు వచ్చేది కాదు. విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి గ్రిడ్ లేనటువంటి అది కూడా తెలుసుకొని మనకు ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్రలో మనకు ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటకలో విద్యుత్ కొనుగోలు చేయకుండా మధ్యలో ఆంధ్ర ప్రాంతం దాటి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల గ్రిడ్ కి సంబంధించి మనం అనేక బిల్లులు వాళ్ళకు రెంట్ రూపాయన చెల్లించాల్సిన అవసరం మనకు వచ్చింది. కాబట్టి అది కూడా మనకు అక్కడ ₹2.90 ఇక్కడ దొరుకుతా ఉంటాయి విద్యుత్, ₹2.70 ₹3.90 ఛత్తీస్గఢ్ లో కొట్టమే కాకుండా మళ్ళీ గ్రిడ్ ఛార్జెస్ రూపాయన మనం వాళ్ళకు రెంట్ కట్టాల్సినటువంటి పరిస్థితి కల్పించి ఇక్కడ సుమారు యూనిట్ ₹7 వచ్చేటట్టుగా ₹7 పడేటట్టుగా చేసి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై చేసినటువంటి దానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుకైతేనేమి, ఏదైతే పోతిరెడ్డి ప్రాజెక్ట్ అయితేనేమి, ప్రాజెక్టులు అని చెప్పి చెప్పుకుంటూ బ్యారేజ్ మాత్రమే కట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇన్కమ్ సోర్స్ మొత్తాన్ని కూడా మాకు అప్పచెప్పినప్పుడు 3,700 కోట్ల రూపాయలు లో బడ్జెట్ తో మాకు అప్పచెప్పినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఈ ఏదైతే 8 నెలల కాలంలో 7 నెలల కాలంలోనే 30,000 కోట్ల రూపాయలు సుమారు బకాయిల రూపాయలుగా చెల్లించాల్సి వచ్చింది. 23,000 కోట్ల రూపాయలు ఈ రైతు బంధు పేరిట ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర ప్రాంతానికి 10 సంవత్సరాల తర్వాత పూర్తిగా విడిపోయేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి మొత్తం విషయాలని కూలంకషంగా మాట్లాడుకొని ముఖ్యమంత్రి గారు చొరవ చేసి పట్టి విక్రమార్క గారు అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు అయితేనేమి చొరవ చేసి ఆ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఆ రోజు చెప్పినటువంటి అంశాల్లో మాకు కూడా మద్దతు ఇవ్వవలసిందిగా ఏదైతే శ్రీశైలం మనకి ఏదైతే వాటా ఏదైతే ఉందో ఆ వాటా మనకు వచ్చేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చూస్తానికి వచ్చింది. 47%, 48% మనకిచ్చి 52% వాళ్ళు వాటా తీసుకొని శ్రీశైలం వాటా తీసుకొని వెళ్తా ఉంటే చూసుకుంటూ కూర్చొని తప్పితే ఎక్కడ మనకి దాని మీద ఖండించడం కానీ మాట్లాడడం కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అనేక కార్యక్రమాలు చేసింది.
శ్రీశైలంలో నుంచి వాటర్ బొక్కబెట్టి తీసుకెళ్తా ఉన్నావు, దాన్ని ఆపండి అని చెప్పేసి చెప్తే పెడచెవిన పెట్టినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి ఇవాళ ఈ పరిస్థితి దాపురించింది. రాబోయే రోజుల్లో శ్రీశైలం వాటర్ మన కనీసం నాగార్జున సాగర్ కూడా వచ్చే అవకాశం లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పోతిరెడ్డి ప్రాజెక్టు అవి చేసుకొని కృష్ణా వాటర్ వాళ్ళు తీసుకెళ్లిపోతా ఉన్నారు. గోదావరి నుంచి నీళ్లు తీసుకున్నామని చెప్పేసి ప్రాజెక్టు పేరిట ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు అక్కడ డ్రాప్ అయిపోయింది మనం చూసాం. ఎన్నికల కంటే ముందే కూడా కింద మొత్తం పిల్లర్లు పొంగటము, బ్రిడ్జి మొత్తం బొక్కలు పెట్టడం అనేది మనం చూసాం. అది ప్రాజెక్ట్ అంటా ఉన్నది కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు. 4-5 బ్యారేజీలు కట్టి ఆ 4-5 బ్యారేజీల్ని కలుపుతూ ఇది ప్రాజెక్టు అని చెప్పేసి అంశం చెప్తా ఉన్నారు. నాగార్జున సాగర్ ని ప్రాజెక్ట్ అనొచ్చు, శ్రీశైలం ప్రాజెక్ట్ అనొచ్చు. ఈ రకమైనటువంటి సందర్భాన్ని ఇట్లా తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్ర రాష్ట్రమైనా కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆలోచనతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని డిస్కస్ చేయడంలో 100% ఇది తెలంగాణకి మంచి జరగబోతా ఉంది తప్పితే దీనివల్ల నష్టమేం జరగదు. రేపు రాబోయే రోజుల్లో దీని ఫలితాలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు జావేద్ గారు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా అంటే కూర్చొని చర్చించుకుంటే చర్చ సఫలీకృతం కానటువంటి అంత పెద్ద సమస్యలు అనుకోవచ్చా? ఇంకొకటి విద్యుత్ పరంగా కూడా మీరు ఇంతకు ముందు మాట్లాడారు, విద్యుత్ పరంగా కూడా అంత రేషియోలో డిఫరెన్సియేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఈ సమస్యలు అంటే ఒక దగ్గర కూర్చొని ప్రజా సమస్యలు కదా ఇవన్నీ, విభజన హామీలు, విభజన చట్టంలో ఉన్న హామీలు కావచ్చు, కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే కుదరనటువంటి అంత పెద్ద సమస్యల. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటా ఉంది, తెలంగాణకి సీ పోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటా ఉంది. డ్రై పోర్ట్ల కంటే కూడా సీ పోర్ట్ వల్ల మనకు చాలా అంటే బయట దేశాల నుంచి మనకు ఉన్నటువంటి వాటిని తీసుకోవడానికి ఎగుమతులకి దిగుమతులకి బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చేస్తా ఉంది. అదే రకంగా కొన్ని గ్రామాల్ని కనీసం ఇప్పుడు ఉన్నటువంటి 7 మండలాల నుంచి 5 మండలాలు లేకుంటే ఎన్నో గ్రామాలు మన దానికి తెలంగాణలో కలుపుకుంటేనే మనకు రేపు భద్రాచలాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే పోలవరం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్ వాటర్ తో కనీసం రాములవారి గుడి కూడా మునిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గతంలో మొత్తుకుంది. ఇప్పుడు కూడా అదే కార్యాచరణ స్టార్ట్ చేసి భద్రాచలంలో ఉన్నటువంటి కొన్ని మండలాలని మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాగుంటుంది. భద్రాచలం ఏరియాలో ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా సంతోషంగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దాని మీద మాట్లాడుతూ ఉంది. అదే రకంగా కొన్ని విభజన చట్టంలో చూపించిన విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చట్టం చేసినట్టుగా ఈ రోజు ఖచ్చితంగా వాటన్నింటినీ సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ఇన్ని 10 సంవత్సరాలు చేసినటువంటి తప్పిదాలను మా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు కేంద్రంలోని అందరి మంత్రుల్ని కలవటము, మోడీ గారిని కలవటము, విభజన చట్టంలో ఏదైతే చూపించారో ఖచ్చితంగా మనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్న సందర్భం మనం చూస్తాం. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చట్టంలో చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేయించుకోవడం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు విభజన చట్టంలో చూపించినట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎయిమ్స్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు పోలవరం కూడా పనులు స్పీడ్ గా నడుస్తా ఉన్నాయి. ఈ రకమైనటువంటి సందర్భంలో తెలంగాణలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏ ఒక్క ప్రాజెక్ట్ కోసం విభజన చట్టంలో చూపించిన విధంగా ఏ ఒక్క దానికోసం కూడా ఎక్కడ ప్రయత్నం చేసిన పాపన పోలేదు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంతో వాళ్ళు చెప్పినట్టుగా తలుపే తప్పితే 7 మండలాలు కలిపేస్తున్నామంటే ఓకే అన్నారు. ఇక్కడ